2 గుడ్లు ఇరిగిపోయినాయండి. దాన్ని బట్టి కేక్ చేస్తున్నాం. వెనకటికి సామెత ఉందండి, నిమ్మకాయ ఉందని మాంసం తెచ్చుకున్నట్టుంది మా పని అండి. ఇదిగోండి రెండాట్లకి తోడు ఇంకోటి వేసుకుంటున్నామండి. ఇదిగోండి బ్లెండర్ ఉంటే బ్లెండర్తో మీరు బాగా మిక్స్ చేసుకోవాలండి. విస్కర్ అన్న ఉన్నా ఓకేనండి. విస్కర్ మాకు కనిపించలేదు, అందుకని మిక్సీలో వేసుకుంటున్నాం ఇవాళ. ఏదైనా మెజర్మెంట్ కండి ఈ కప్పుడు మేము తీసుకున్నామండి గోధుమ పిండి అండి. ఇదిగోండి అందులో అరకప్పుకు పైన కొంచెం బెల్లం పొడి తీసుకుంటున్నాం. వేడి చేసిన చల్లారిన పాలు కూడా వేసి కొట్టుకుందామండి బాగా. ఒక పావు కప్ పాలు తీసుకుందామండి మేము. ఇదిగోండి ఇది వెనిలా ఎసెన్స్ అండి. ఒక కప్ వేసుకున్నామండి. ఒక ఈ టిప్తో ఇప్పుడు వేసుకున్నామండి. వెనిలా ఎసెన్స్ వేసుకోకపోతేనే ఎగ్ స్మెల్ వచ్చేస్తుందండి మీకు. ఇదిగోండి మిక్సీలో బాగా ఇలాగా తిప్పాం కదండి, పెట్టేయించాము, అది బాగా వచ్చినాయండి. ఇప్పుడు పిండి వేసుకుని ఇదిగోండి జల్లించిన పిండి 1 కప్పు అండి వేసుకుందామండి. ఇదిగోండి ఇది బేకింగ్ పౌడర్ అండి. ఒక చిన్న స్పూన్ వేసుకుంటున్నానండి. చిటికెడు వంట సోడా అండి. ఇదిగోండి చాక్లెట్ కూడా కొద్దిగా వేసుకుందామండి పైన. కిస్మిస్ వేసుకుంటే జీడిపప్పు లోపలే బాగుంటుందండి నన్ను అడిగితే, నా సిద్ధాంతం ప్రకారం. ఎందుకంటే పైన మాడిపోతుంది, లోపలైతే మన పంటి కింద పడుతుంటే అబ్బా ఆ మధ్య వేరుగా ఉంటుందండి. మా వాడికి అంటే ఇష్టం అండి, అందుకని చాకో చిప్స్ కూడా వేసుకోవచ్చు అండి. వెరైటీగా మేము చాక్లెట్ వేసుకుంటున్నాము. ఇదిగోండి లోపలికి వెళ్ళిపోయినాయండి. దీంతోనే అన్నాను లోపలికి. ఇప్పుడు మనము కేక్ అయిపోయిన తర్వాత కట్ చేసిందా చూపిస్తానండి ఎలా వస్తుందో అది. పిల్లలు హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే ఇందులో కూడా వేసి పెడుతున్నానండి. మా పిల్లలు చిన్నప్పుడు అంటే 38-40 సంవత్సరాల క్రితం చేసానండి నేను కేకులు. అప్పుడు ఎక్కువ చేసుకునేవాళ్ళు రోజునండి. మీకు చాక్లెట్ కాకపోయినా సరే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండి, చాకో చిప్స్ వేసుకోవచ్చు, కావాలంటే టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు అండి మీరు ఇందులో. పెట్టుకుంటున్నాము ఓవెన్లోని. అదిగోండి కేక్ అయిపోయిందండి. మా అత్తగారు చిన్నవి చేశారు కదా, అవి వచ్చేసినాయి చూడండి. ఇది చూడండి, ఇదిగోండి ఇది అత్త కేక్ అండి, అది కోళ్ళ కేక్ అండి. ఎవరు గెలిచారో చూద్దాం. ఏదన్నా అయితే అండి చిన్న గిన్నెలు తీసుకుని ఊరికి ఇంత 1 స్పూన్ వేసి వేస్తే అంత కేకులు అవుతాయండి మనం ఎవరికైనా పెట్టుకోవటానికి. అదిగోండి కేక్ చూసామండి కట్ చేసి, అంటే ఓవెన్లో ఉన్నప్పుడు అయిందా లేదా అని. చాక్లెట్ చూసారా అండి చాక్లెట్ ఎలా అంటుకుంటుందో. ఇదిగో అండి స్పంజీ కానీ కేక్ చూసారు కదండి. చాక్లెట్ కూడా చూసారండి లోపల ఎంతలా బాగుందో. ఇదిగోండి ఫైనల్గా అయిపోయింది. చాలా మా ఊడు అసలు బయటికి తినండి, ఇంట్లో చేతిని తింటాడు. చూసారు కదండి. పిల్లలకి మీరు ఏదన్నా ఫంక్షన్లో పిలిచినప్పుడు ఇదే కేక్ని 1 పాతికి చేయొచ్చు ఇలాంటివండి.